కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇంట్లో వంట మనిషి మరొకరు రేణు అగర్వాల్ను దారుణంగా హత్య చేశారు. చేతులు కాళ్లు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్తో కొట్టి హత్య చేసినట్లు గుర్తించారు. హత్యాస్థలంలో డాగ్ స్క్వాడ్తో వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీం నిందితుల కోసం 5 బృందాలుగా గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. కుక్కట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. నిందితుల కోసం 5 బృందాలతో కూడా పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. నిన్న జరిగిన హత్య కేసుకు సంబంధించి కూడా అయితే ఇద్దరుగా హత్య చేసి ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి కూడా పారిపోయినట్లయితే పోలీసులు ప్రాథమికంగా సీసీ ఫుటేజ్ రికార్డు ఆధారంగా కూడా వాళ్ళైతే గుర్తించడం జరిగింది. వాళ్ళు ఇద్దరు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా నమ్మకంగా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, తర్వాత తాజాగా మరొక వ్యక్తి కూడా రావడం, తర్వాత అక్కడే పనిచేస్తున్నట్లు కూడా పోలీసులో ప్రాథమిక దర్యాప్తులో వెలుగురడం జరిగింది. అయితే కేవలం అంటే అగర్వాల్కి సంబంధించి రేణు అగర్వాల్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి తాళ్లతో కట్టేసి తర్వాత తీవ్రంగా గాయపరిచి తర్వాత ఇంట్లో ఉన్న కొంతవరకు నగదు కానీ తర్వాత బంగారు ఆభరణాలకు సంబంధించి కూడా దోచుకు వెళ్ళినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సభ్యులు అయితే వెళ్లించినట్టు తెలుస్తుంది. అయితే దీని కేసుకు సంబంధించి కూడా అయితే కొన్ని రోజుల నుంచి కూడా వారు ఇక్కడే నమ్మకంగా పనిచేస్తూ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూ ఇంట్లో చేయాల్సిన పనులు కూడా చేస్తూ ఉన్నట్లు కూడా పోలీసుల దర్యాప్తు అయితే తేలడం జరిగింది. అయితే దాదాపు వాళ్ళు ఇక్కడే ఇంట్లో పనిచేస్తున్నాయి, తర్వాత ఇంట్లోనే నివసిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వారికి ఒక్కొక్కరికి 15,000గా జీతం కూడా వాళ్ళు చెల్లిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే యజమానులు ఇద్దరు కూడా ఇటు అగర్వాల్ భర్త కానీ తర్వాత అతని కొడుకు కూడా దగ్గరలో ఉన్న వారి స్టీల్ కంపెనీకి సంబంధించి కూడా ఉదయం వెళ్ళిపోవడం, తర్వాత ఉదయం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో కేవలం అంటే రేణు అగర్వాల్ ఒకరు మాత్రమే ఉండడంతో కూడా ఆమె ఒక్కరినే టార్గెట్ చేసుకుంటూ ఒంటిపై ఉన్న బంగారు కానీ తర్వాత ఇంట్లో దాచున్న నగదు పైన కూడా వారు ఆరా తీసినట్టు తెలిసింది. అయితే తీవ్రంగా ఆమె నిరాకరించడంతో కూడా తీవ్రంగా ఆమెపై దాడి చేసి తర్వాత ఒంటిపై ఉన్న నగలతో పాటు కొంతవరకు బంగారాన్ని అయితే వాళ్ళు తీసుకుపోయినట్టు తెలిసింది. అయితే హత్య చేసే క్రమంలో నిందితులకు సంబంధించి కూడా దుస్తులకు రక్త మార్కలు ఉండడంతో కూడా ఇంట్లోనే స్నానం చేసి తర్వాత యజమాని దుస్తులు ధరించి తర్వాత యజమాని బైక్ ద్వారా కూడా ఇక్కడ నుంచి పరారైనట్లు కూడా పోలీసులు సీసీ కెమెరాలు అయితే పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం వారు జార్ఖండ్ వాసులుగా పోలీసుల దర్యాప్తులో తేలింది కాబట్టి వాటి జార్ఖండ్కు వెళ్ళారా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళారా అనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసుల గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ ఇప్పటివరకు వాళ్ళు అంటే హైదరాబాద్ దాటి ఉండవచ్చు అని చెప్పి ఒక అనుమానం ఉండడంతో కూడా పోలీసులు ఆ దిశగా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఖచ్చితంగా మరి కొన్ని గంటల్లో అయితే వారిని అయితే అదుపులో తీసుకునే ప్రయత్నిస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే ధీమా చెప్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం తర్వాత కూడా కుటుంబ సభ్యులకైతే రేణు అగర్వాల్ మృతదేహాన్ని అయితే అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కూడా అందరూ కూడా ఒక్కొక్కరు కూడా వారి ఎక్కడైతే హత్య చేసిన ఘటనస్థలం అయితే వారి నివాసం ఉందో అక్కడికైతే ఒక్కొక్కరు చేరుకొని కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్స్ ద్వారా ఆధారాలు కానీ తర్వాత ఇప్పటికే గాలింపు చర్యల భాగంగా కూడా ఇటు సీసీ ఫుటేజ్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ ఇంటి నుంచి బండి బయలుదేరిన తర్వాత ఎక్కడి వరకు వెళ్ళారనే సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని. అయితే లోపల బంగారం కానీ తర్వాత నగదుకు సంబంధించి కూడా ఎంత దోచుకు వెళ్లారు, ఎందుకు ఇంత తీవ్రంగా హత్య చేశారన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులో ప్రస్తుతం వెలువడుతుందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.